చూడండి ఎంత జిడ్డుగా అయిపోయిందో. ఆ తిండి కార్యక్రమం ముగించుకొని స్టార్ట్ అయిపోయాం లక్నవరంకి. లక్నవరం మనకి మేడారం నుంచి 1 అవర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మనకి దారిలో ఒక చెక్ పోస్ట్ దగ్గర లక్నవరం దగ్గరలోనే ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఎంట్రన్స్. అది ఇంకా పే చేసేయాలి. అక్కడ నుంచి మనం లక్నవరం బ్రిడ్జ్ వరకు అయితే వచ్చేయచ్చు డైరెక్ట్గా. ఆ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ 2 బ్రిడ్జ్లు ఉన్నాయిరా. అది ఆ బ్రిడ్జ్ చూపిస్తున్నట్టు. నేను చెప్పాను కదా మేము నైట్కి ఒక ఐలాండ్ స్టేలో అయితే ఉండబోతున్నామని. అది లక్నవరం లేక్లోనే అనమాట. సో మనం ఇక్కడ నుంచి బ్రిడ్జ్ దాటుకొని వెళ్తే మన టీం అయితే వస్తారు. సో వాళ్ళు మనల్ని ఐలాండ్కి తీసుకెళ్తారు. ఇక్కడ మనకు విజిటర్స్కి కూడా సైట్ సీయింగ్ ప్లేస్ అనమాట. సో చాలా మంది మేడారం వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. వరంగల్ వచ్చిన వాళ్ళు కూడా విజిట్ చేస్తూ ఉంటారు. ఇది ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్. సో ఇక్కడ మనకి బోటింగ్ యాక్టివిటీస్ అలాంటివి కూడా ఉంటాయి. వీకెండ్స్లో ఇంకా జిప్ లైన్, స్కై సైక్లింగ్, కయాకింగ్ ఇలాంటివి కూడా ఉంటాయి. మేమైతే కరెక్ట్గా సన్సెట్ టైంకి వెళ్ళాము. చాలా బాగా అనిపించింది అసలు. వన్స్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇది కూడా మొత్తం ఐలాండే. సో ఇక్కడ కూడా చాలా మంది ఒక పార్క్ లా ఉండిద్ది, అక్కడ టైం పాస్ చేస్తారు. ఇక్కడ నుంచి మనకి బోటింగ్ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ఒక సైడ్ కి వెళ్తే ఇంకా అక్కడికి రీచ్ అయిన తర్వాత మేమైతే రిసార్ట్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాము. వాళ్ళైతే స్పెషల్ గా ఒక స్పీడ్ బోట్ అయితే పంపించారు. ఐలాండ్ 3కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకి కంప్లీట్ గా ఐలాండ్ 1, ఐలాండ్ 2, ఐలాండ్ 3 ఉంటాయి. సో మనం ప్రెసెంట్ ఐలాండ్ 1 దగ్గర ఉన్నాము. ఇప్పుడు 3 వరకు అయితే ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నాం స్పీడ్ బోట్ లో. మా మమ్మీకి తెలియదు అసలు నైట్ ఎక్కడ స్టే చేయబోతున్నాం ఏంటి మా మమ్మీకి తెలీదు. ఐలాండ్ మమ్మీ అంటే మా మమ్మీకి గుండెల్లో దడ స్టార్ట్ అయింది. ఐలాండ్ వాటర్ మీద ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు, నాకు భయం వేస్తుంది, నువ్వు అన్నీ ఇలాంటివే చేస్తావని నన్ను తిడుతుందనమాట. మా మమ్మీ అక్కడికి వెళ్ళి మనుషులను చూసే వరకు అస్సలు మనిషిలా లేదు, భయపడుతూనే ఉంది మా మమ్మీ అయితే. మేమైతే ఈవినింగ్ సన్సెట్ అయిపోయే టైం కంటే 5:30 ఇంకా 6 అవుతుంది. ఆ టైంకి అయితే ఇక్కడ రీచ్ అయ్యాము. సో ఈ నైట్ అంతా స్టే ఎలా జరిగింది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము కొన్ని యాక్టివిటీస్ చేసాము, అవేంటి అండ్ ఈ రిసార్ట్లో మనం ఏమేం చేయొచ్చు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇది వర్తా కాదా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేనైతే నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో నా నెక్స్ట్ వీడియో అప్డేట్ మీకైతే వస్తుంది.